హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి చాలా విషయాల్లో చాలా పట్టుదలగా అయితే ఉంటూ ఉంటాం. అవేంటంటే మా నాన్న నన్ను తిట్టారు అందుకని నేను మా నాన్నతో మాట్లాడను అని చెప్పేసి చాలా పట్టుదలగా ఉంటాడు ఒక పిల్లాడు. ఆ తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్న ఆ పిల్లాడితో మాట్లాడి బ్రతిమలాడితేనే కానీ ఆ పిల్లాడు తిరిగి మాట్లాడు. మా అమ్మ నన్ను కొట్టింది కాబట్టి నేను అన్నం తినను అని చెప్పేసి చాలా పట్టుదలగా ఉంటారు. తిరిగి వాళ్ళమ్మ బతిమలాడి అన్నం తినిపిస్తేనే కానీ అన్నం తినరు. సో మనం ఈ పట్టుదల అనేది చాలాసార్లు అనవసరమైన విషయాల్లో ఎక్కువగా ఉపయోగించి అవసరమైన విషయాల్లో మర్చిపోతూ ఉంటాం. సో ఇదే పట్టుదలను ఇలాంటి విషయాల్లో కాకుండా మనం పెట్టుకున్న లక్ష్యాలకి, గోల్స్కి, మనం అనుకున్న పనులు సాధించడానికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. దీని గురించి నేను ఒక చిన్న కథనైతే చెప్తాను. ఒక చిన్న రాజ్యంలో ఉన్న రాజు ఒక పెద్ద రాజ్యంతో యుద్ధానికైతే పూనుకుంటాడు. అయితే పెద్ద రాజ్యం గల రాజుకి సైన్యం చాలా ఎక్కువ ఉంటారు, చిన్న రాజ్యం గల రాజుకి సైన్యం చాలా తక్కువ ఉంటారు. అయితే ఇద్దరు యుద్ధానికైతే దిగుతారు. చాలా పోటీ పడి నేను గెలవాలని చెప్పి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇరువైపులా కూడా సైన్యాన్ని కోల్పోతూ ఉంటారు. చిన్న రాజ్యంలోని రాజు తను యుద్ధం చేసి బాగా అలసిపోయి ఇంకా చేయటానికి కూడా ఓపిక లేక తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడే ఉన్న చిన్న గుహలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి సాలీడు పురుగు కనిపిస్తుంది. అది తన గూటికి చేరుకోవడానికి పైకి ఎక్కుతూ పడిపోతూ మళ్ళీ ఎక్కుతూ పడిపోతూ అలా ప్రయత్నిస్తూనే కనిపిస్తుంది అనమాట. దాన్ని ఆయన అలాగే చూస్తూ ఉంటాడు. పాపం అది ఎన్నిసార్లు తన గూటికి చేరుకోవాలని ఎన్నిసార్లు ఎక్కినా సగం ఎక్కడం మళ్ళీ కిందకి పడిపోవడం, సగం ఎక్కడం కిందకి పడిపోవడం ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ సాలీడు పురుగు 18వసారి తన గూటికైతే చేరుకోగలుగుతుంది. సో అది చూసిన ఆ రాజుకి ఒక జ్ఞానోదయం అవుతుంది. మనము ఓడిపోయినా సరే విడవకుండా ప్రయత్నిస్తే ఏదో ఒకసారైనా గెలుస్తామని ఆ రాజుకు అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తను యుద్ధంలో గెలవాలని చెప్పి తన సైన్యానికి మంచి శిక్షణ ఇప్పించి మళ్ళీ ఆ రాజుతో పోటీ పడి చివరికి ఈ చిన్న రాజ్యం గల రాజే గెలుపును అందుకుంటాడు. సో ఎప్పుడైనా కూడా అంతేనండి, ఓటములు రావడం అనేది సర్వసాధారణం, వస్తూనే ఉంటాయి. కానీ ప్రయత్నం అనేదే లేదనుకోండి మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న దాన్ని సాధించలేము. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా మనం ఎప్పుడైనా కూడా ప్రయత్నం అనే ఒక సాధనాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తూనే ఉండాలి. అసలు ప్రయత్నించుకుంటూనే ఓడిపోయే మండంలో అర్థమే ఉండదు. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా సరే మనం ఖచ్చితంగా చేరవలసిన గమ్యానికైతే చేరుతాం. అలాంటి ప్రయత్నాన్ని మధ్యలో విరమించకూడదు. అంటే పట్టుదల అనేది చాలా అవసరం. ఆ కథలోని సాలీడు తన ప్రయత్నాన్ని పట్టు వదలకుండా పట్టుదలతో ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి మూడోసారి అలా ప్రయత్నిస్తూ తన 18వసారి అయితే తన గూటికి చేరుకోగలిగింది. అలాగే మనము కూడా ఏ విషయంలోనైనా అనవసర విషయాల్లో పట్టుదలకు పోకుండా అవసరమైన విషయాల్లో మాత్రం పట్టుదలగా ఉండి మనం చేరవలసిన గమ్యాన్ని చేరవలసిన లక్ష్యాన్ని అయితే చేరడంలో మన పట్టుదలని చూపించాలి. సో పట్టుదలతో ప్రయత్నం చేసి మన గెలుపుని అందుకోవాలి. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.